లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత ఆర్మీ అమ్మల పొదిలోకి అదిరిపోయే అత్యాధునిక ఆయుధం చేరింది. అది అలాంటి ఆయుధం కాదు. త్రేతాయుగం, ద్వాపరయుగం నాటి యుద్ధ ఆయుధాల్లో అత్యంత సామర్థ్యం కల వెపన్ ఇది. ఇంతటి డేంజరస్ ఆయుధం నాగాస్త్ర పేరుతోనే భారత్ ఆర్మీ సొంతంగా ఓ డ్రోన్ను తయారు చేసింది. దేశ ఆయుధ రక్షణ వ్యవస్థ కోసం తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సూసైడ్ డ్రోన్ ఇది. ఈ నాగాస్త్రం కోసం భారత ఆర్మీ కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తుంటే ఎట్టకేలకు ఇప్పుడు ఆర్మీ చేతికొచ్చేసింది. ఇంతకీ దీని ప్రత్యేకతలేంటి? నాగాస్త్ర సామర్థ్యంతో ఏమేం చేయగలదు? నాగస్త్ర పేరు వింటేనే శత్రువులకు చెమటలు పట్టాలి. విషం చిమ్మే కాలనాగులా భారత్ తయారు చేసిన ఈ నాగస్త్ర శత్రు లక్ష్యంపై విరుచుకుపడటంలో దానికదే సాటి. తన టార్గెట్ను సూటిగా బ్లాస్ట్ చేయటంలో మాస్టర్ అనే చెప్పాలి. అవసరమైతే ఆత్మాహుతికైనా వెనుకాడని ఈ డ్రోన్ శత్రు స్థావరాలపై దాడి చేయటానికి కీలకమైన ఆయుధంగా ఉపయోగపడుతుంది. రాడార్కు కూడా అందకుండా అంతం చేయటంలో నాగస్త్ర నెంబర్ 1. భారత్ సైన్యం అమ్ముల పొదిలో సరికొత్తగా చేరింది ఆయుధం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇది ఒక ముందడుగుగా చెప్పుకోవాలి. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఆయుధం శత్రువులను టార్గెట్ చేయటంలో సూపర్ పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా భారతదేశ సరిహద్దు రక్షణలో నాగస్త్ర కీలకంగా మారనుంది. మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఈ ఆయుధాన్ని నాగస్త్ర 1గా పేర్కొంటున్నారు. దేశంలోనే మొదటి స్వదేశీ లైటర్గా గుర్తింపు పొందిన ఆయుధం నాగస్త్ర 1. సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఏఈఎల్తో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ కింద 480 లైటర్ ఆయుధాల కోసం ఆర్మీ గతంలో ఆర్డర్ చేసింది. అయితే డెలివరీకి ముందు చేయాల్సిన అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత ఇప్పుడు ఆర్మీ ఆయుధ కారాగారానికి ఈ లైటర్ ఆయుధాలను డెలివరీ చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిన ఈ నాగస్త్ర 1 డ్రోన్ భారత రక్షణ సంసిద్ధతలో, సైనిక సాంకేతికతలో సాధించిన స్వావలంబనకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోందని అంతా భావిస్తున్నారు. దాదాపు భారతీయులందరికీ సుపరిచితమైన ఈ నాగస్త్ర పురాణాల ప్రకారం నుండి చాలా పాపులర్ ఆయుధం. హిందూ పురాణాల్లో పాములతో ముడిపడి ఉన్న ఒక దైవిక ఆయుధం ఇది. ఎలాంటి శత్రువులనైనా నిర్వీర్యం చేయగల సర్ప బాణాలను విడుదల చేస్తుందని చెప్తుంటారు. ఈ నాగస్త్రాన్ని పురాణాల్లో ఒక శక్తివంతమైన ఆయుధంగా పరిగణించారు. ఇది ఎంతటి బలమైన శత్రువులనైనా ఓడించగలదు. పురాణాల ప్రకారం నాగస్త్రాన్ని అర్జునుడు కర్ణుడితో సహా మహాభారత ఇతిహాసంలోని పలు పాత్రలు ఉపయోగించారు. నాగస్త్రం నుండి విడుదలయ్యే సర్పాలు ఎలాంటి కవచాన్నైనా, ఎలాంటి రక్షణ వ్యవస్థనైనా ఛేదించి శత్రువుపై భయంకరమైన విషాన్ని చిమ్ముతాయి. సర్పబంధంతో బందీ చేస్తుంది. పాము విషంతో ముడిపడి ఉన్న ఈ నాగస్త్రం ఎంత ప్రమాదకరమైందో భారత ఆర్మీ చేతికి వచ్చిన ఈ నాగస్త్ర 1 కూడా అంతే డేంజరస్ అంటోంది భారత్ ఆర్మీ. నాగస్త్ర 1 అనేది యుఏవి ఆధారిత లాయిటరింగ్ మందుగుండు సామాగ్రి. ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించి ఆకస్మిక దాడి చేసే వ్యవస్థగా పనిచేయటానికి రూపొందించిన ఆయుధం. నిర్దిష్ట లక్ష్యాలపైన దాడి చేయటంలో చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది. అలాగే ఇందులోని జీపీఎస్ వ్యవస్థ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపై సూటిగా దాడులు చేస్తుంది. కేవలం 2 మీటర్లు అటు ఇటుగా టార్గెట్ ను ఛేదించటం దీని ప్రాథమిక ప్రత్యేకత. అలాగే నాగస్త్ర ప్రెసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీ గల ఆయుధం. అంటే కామికేజ్ మోడ్ లో లక్ష్యాన్ని నేరుగా కొట్టడంతో పాటు ఈ దాడిలో తనను తాను నాశనం చేసుకోగలదు. అంటే నాగస్త్ర ఒక సూసైడ్ బాంబర్ లాంటిది. శత్రు నాశనంలో తనను ఆత్మాహుతి చేసుకుని అనుకున్న లక్ష్యాన్ని పేల్చేస్తుంది.
ఇక హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్ లో దానికి అదే సాటి 9 కిలోల బరువున్న నాగస్త్ర డ్రోన్ 4500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతుంది. రాడార్ కు కూడా కనిపించకుండా ఆకాశంలో ప్రయాణించగల కెపాసిటీ ఉన్న ఆయుధం. నిఘాలోనూ నాగస్త్ర నెంబర్ 1 గా నిలుస్తోంది. ఇందులో పగలు రాత్రి పనిచేయగల నిఘా కెమెరాలుంటాయి. రాత్రి సమయంలోనూ ఇది ఖచ్చితత్వంతో పనిచేయగలదు. అలాగే సాఫ్ట్ స్కిన్ టార్గెట్లను ఓడించగల సామర్థ్యమున్న వార్ హెడ్లు కూడా ఇందులో అమర్చి ఉంటాయి. ఇక ఎండ్యూరెన్స్ పరిధిలోనూ దీని సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా శత్రు సైనికుల నేత ఒక నిర్దిష్ట ప్రదేశం దగ్గరికి వాహనంలో ఒక నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగస్త్ర అప్పటి వరకు గాల్లోని ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు. ఆత్మాహుతి డ్రోన్ గా కూడా ఇది పనిచేస్తుంది. తిరిగి వెనక్కు వెళ్లలేని పరిస్థితుల్లో తనను తాను పేల్చుకుని లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. దాదాపు గంట సేపు నాగస్త్ర డ్రోన్లు గాల్లో చక్కర్లు కొట్టగలవు. ఎలక్ట్రిక్ యుఏవి మ్యాన్ ఇన్ లూప్ లు 15 కిలోమీటర్లు, అటానమస్ మోడ్ లో 30 కిలోమీటర్ల రేంజ్ దీనికుంటుంది. నాగస్త్రలో ఉన్న ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ కారణంగా తక్కువ సౌండ్ చేస్తుంది. శత్రువుకు వినిపించకుండా సైలెంట్ అటాక్ చేస్తుంది. 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఎవ్వరూ గుర్తించని విధంగా నాగస్త్ర పనిచేస్తుంది. అంటే శత్రువు గమనించటానికి కూడా టైం ఇవ్వకుండా దాడి చేయగల సామర్థ్యం కలది. మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల దగ్గర ఉన్న డ్రోన్ల కంటే మెరుగ్గా దీన్ని రూపొందించడం వల్ల నాగస్త్ర చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆపరేషన్ లో ఏదైనా ఆటంకం ఏర్పడితే మార్గ మధ్యలో నిలిపివేయటం, రికవర్ చేయటం, తిరిగి ఉపయోగించటం వంటి ఫీచర్స్ నాగస్త్ర సొంతం. ఇక లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ ను మధ్యలో రద్దు చేసిన నాగస్త్రను తిరిగి వెనక్కు రప్పించవచ్చు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాషూట్ సదుపాయం కూడా ఉంది. అధునాతన ఫీచర్స్ తో దేశీయంగా రూపొందించిన నాగస్త్ర యుద్ధ రంగంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. ఇప్పటి వరకు సాయుధ డ్రోన్ల తయారీలో భారతదేశానికి నైపుణ్యం లేదని కొన్ని దేశాలు అనుకునేవి. అలాంటి అభిప్రాయాన్ని నాగాస్త్ర తోడ్చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నాగాస్త్ర 1తో భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత మెరుగైంది. దీనివల్ల దేశానికి మేలు జరగడంతో పాటు ఆర్థికంగానూ తోడ్పాటు దొరుకుతుంది. ఇప్పటికీ విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న తరుణంలో నాగాస్త్ర భారత్ను ఎగుమతుల దిశగా నడుపుతోంది. అలాగే బార్డర్లో సైనికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు నాగాస్త్ర పరిష్కారం అందిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వార్ డ్రోన్లను పలు దేశాలు వినియోగించాయి. ఆర్మేనియా, అజర్బైజాన్, సిరియా, సౌదీ అరేబియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల యుద్ధాల్లో ఇలాంటి ఆయుధం కీలకంగా వ్యవహరించింది. ఈ రకంగా చూస్తే నాగస్త్ర 1 తయారీలో విజయం సైనిక కార్యకలాపాల్లో డ్రోన్ సాంకేతికత సామర్థ్యాన్ని మరింత బలపరిచిందనే చెప్పాలి. ముఖ్యంగా భారత్ సరిహద్దుల్లో నాగస్త్ర పనితనానికి అధిక ప్రాధాన్యత ఉంది. భారత ఉత్తర సరిహద్దుల వెంబడి డ్రోన్ సంబంధిత సంఘటనలు ఇటీవలి సంవత్సరాల్లో చాలానే పెరిగాయి. కాబట్టి పాకిస్తాన్, చైనా బార్డర్లో నాగస్త్ర స్వదేశీ పరిష్కారాల అవసరానికి మరింత తోడ్పాటు అందించనుంది. బెంగళూరులోని జెడ్ మోషన్ అటానమస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 75% పైగా స్వదేశీ కాంటెంట్ తో రూపొందించబడిన నాగస్త్ర 1 గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ తో సహా 2 రాక్సాక్లతో 30 కిలోల ఆలెప్ బరువున్న బాంబులను తీసుకెళ్లగలదు. అలాగే కమ్యూనికేషన్ నియంత్రణ, పేలోడ్, ఎయిర్ లాంచర్ గా ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ సామర్థ్యంతో నాగస్త్ర సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్, చైనాలకు చెమటలు పట్టించగలదు. నాగస్త్ర 1తో అనేక వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా నాగస్త్ర-1 డ్రోన్లు శత్రు శిక్షణ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు, చొరబాటుదారులపై ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించబడ్డాయి. కాబట్టి ఇది బార్డర్లో ఉండే సైనికులకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే హ్యూమన్ పోర్టబుల్ డ్రోన్లుగా పిలిచే నాగస్త్ర డ్రోన్లు వాటి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, తక్కువ శబ్దానికి ప్రసిద్ధి చెందినవి కావటం వల్ల సౌండ్ లేకుండానే పని పూర్తి చేస్తాయి. ముఖ్యంగా ఇవి పదాతి దళ కార్యకలాపాలకు అనువైనవిగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే సరిహద్దుల్లో చొరబడే ఉగ్రవాదుల వల్ల కలిగే లో గ్రేడ్ బెదిరింపులను లక్ష్యంగా చేసుకోవటానికి ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారమని సీనియర్ ఆర్మీ ఆఫీసర్లు చెప్తున్నారు. అందులోనూ నాగస్త్ర డ్రోన్లలో పారాషూట్ రికవరీ మెకానిజం కూడా ఉండటం వల్ల ఒకవేళ ఏదైనా మిషన్ రద్దు చేస్తే నాగస్త్రను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అలాగే తిరిగి ఉపయోగించవచ్చు కూడా. దీనివల్ల వాటి వినియోగం అవసరానికి తగ్గట్లు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు భారత్కు చెందిన చాలా పరిశ్రమలకు సాయుధ డ్రోన్లు తయారు చేసే నైపుణ్యం లేదనే అభిప్రాయాలుండేవి. ఈ గ్యాప్ ను పూడ్చడం కోసమే ఇప్పుడు నాగ్పూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వివిధ ఆయుధాలతో కూడిన డ్రోన్లను అభివృద్ధి చేయటం ప్రారంభించింది. అందులో భాగంగా సక్సెస్ఫుల్ గా అభివృద్ధి చేసిన నాగస్త్ర-1 ఇక నుండి యుద్ధాల్లో వాడగలిగే డ్రోన్ల తయారీకి నాంది పలుకుతుందనటంలో సందేహం లేదు. ఈ పురోగమనం అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ను సమర్థవంతమైన యుద్ధ యంత్రాలుగా ఉపయోగించడంలో భారత స్వదేశీ సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. అంతేగాక ఇకపై ఇలాంటి వార్ టెక్నాలజీని భారీగా పెంచడానికి ఇదొక మార్గంగా తెలుస్తోంది. నాగస్త్ర దేశీయంగా తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసినవి కావటంతో భవిష్యత్తులో మరిన్ని తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే కాదు, తక్కువ సమయంలోనూ వీటిని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ద్వారా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన నాగస్త్ర-1 తయారీలో 75% పైగా స్వదేశీ కాంటెంట్ ఉండటం వల్ల డ్రోన్ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఇది విదేశీ వనరులపై ఆధారపడటాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. గతంలో అయితే ఇలాంటి దేశీయ ఉత్పత్తి సామర్థ్యం గల నాగస్త్ర లాంటి డ్రోన్లను విదేశాల నుండి పొందేవాళ్లం. అప్పుడు విదేశాల నుండి తీసుకున్న డ్రోన్లతో పోలిస్తే నాగస్త్ర వంటి డ్రోన్ల తయారీతో భారీ ఖర్చు లేకుండా ఆదా పెరుగుతుంది. అందులోనూ నాగస్త్ర డ్రోన్లు విపరీతమైన ఉష్ణోగ్రతలు, అధిక ఎత్తు, వాతావరణంలోనూ పనిచేయగలవు కాబట్టి చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వీటిని వినియోగించడం వల్ల వ్యూహాత్మక విలువను మరింత మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా చైనాతో ఉన్న అధిక ఎత్తు సరిహద్దు ప్రదేశాల్లో నాగస్త్ర-1 బాగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే నాగస్త్ర కంటే ముందు భారత్ స్వామ్ డ్రోన్లను ప్రవేశపెట్టింది. స్వామ్ డ్రోన్లను ప్రవేశపెట్టిన ప్రపంచంలోని మొదటి ప్రధాన ఆర్మీల్లో భారత ఆర్మీ కూడా ఒకటిగా నిలిచింది. ఈ స్వామ్ డ్రోన్లను బెంగుళూరుకు చెందిన స్టార్టప్ న్యూ స్పేస్ రీసెర్చ్ భారత సైన్యానికి అందించింది. ఏరో ఇండియా 2023 సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వామ్ డ్రోన్లను పంపిణీ చేసింది. ఈ డ్రోన్లు ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ మార్గంలో ఆర్డర్ చేశారు. అలాగే ఆర్మీ బలగాల్లో అత్యాధునిక మానవరహిత సాంకేతికతను అమలు చేయాలనే డిమాండ్ కూడా ఎక్కువవుతోన్న తరుణంలో ఈ డ్రోన్లొచ్చాయి. స్వామ్ డ్రోన్లు కూడా సాయుధ వాహనాలే. ఇవి శత్రు ఆర్టిలరీ వాహనాల వంటి కదిలే లక్ష్యాలపై 50 కిలోమీటర్ల పరిధి వరకు వివిధ వర్గాలకు చెందిన పేలుడు పదార్థాలతో దాడి చేయగల సామర్థ్యమున్న డ్రోన్లు. ఇక స్వామ్ డ్రోన్ల తరువాత భారత్ నాగస్త్ర-1ని తీసుకొచ్చింది. నాగస్త్ర-1 తరువాత మరింత సామర్థ్యమున్న డ్రోన్ల తయారీకి ప్లాన్ చేస్తున్నారు. సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 90 నిమిషాలు గాలిలో నిలవగలిగిన నాగస్త్ర-2 పై పనిచేస్తున్నారు. అంతకు మించిన సామర్థ్యంతో నాగస్త్ర-3ని కూడా రూపొందించే ప్లాన్ చేస్తున్నారు. అలాగే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మేల్ క్రాస్ డ్రోన్ల రూపకల్పన, అభివృద్ధి కోసం ఇప్పటికే భారత రక్షణ దళాలకు ప్రతిపాదనలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇతర భారతీయ సంస్థలు కూడా ఇప్పుడు మేల్ క్లాస్ డ్రోన్లను దేశీయంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులేస్తున్నాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆఫర్ చేస్తున్న స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీ కింద తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం గల డ్రోన్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాయి. 3000 నుంచి 9000 మీటర్ల ఎత్తులు మేల్ డ్రోన్లు ఎగరగలవు. ఈ క్రమంలోనే భారత రక్షణ శాఖకు సంబంధించిన నిఘా అవసరాలను తీర్చడానికి 97 మేల్ డ్రోన్లను కూడా కొనుగోలు చేయాలని ఆర్మీ చూస్తోంది.
ఇటీవలి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇలాంటి ఆయుధాలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుకే ఇలాంటి డ్రోన్లతో ఉన్న ప్రయోజనం ఇప్పటికే ప్రపంచానికి పూర్తిగా అర్థమైంది. ఈ క్రమంలోనే దేశీయ పరిశ్రమ నుండి ఎక్కువగా ఆయుధాలను సేకరించే వ్యూహానికి పదును పెట్టారు. ఇందులో భాగంగా ఇలాంటి టెక్నాలజీపై భారత సైన్యం భారీగా పెట్టుబడి పెడుతోంది. ప్రస్తుతం నాగస్త్ర-1 విజయంతో ప్రపంచంలో మరో కీలక ఆయుధ సరఫరాదారుగా ఎదిగే అవకాశం పొందిన భారత్ త్వరలో మరిన్ని ఆయుధాల తయారీతో అగ్ర దేశాలకు పోటీగా నిలవనుంది. రాబోయే రోజుల్లో భారత్తో స్నేహపూర్వక సంబంధాలున్న దేశాలకు ఈ ఆయుధాలను ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇది దేశీయ మిలిటరీ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సూచించడంతో పాటు శత్రు దేశాలకు భారతదేశ సామర్థ్యాన్ని కూడా తెలియచేయటానికి ఉపయోగపడుతుంది. ఇకపైన ఇలాంటి అధునాతన ఫీచర్లు, కార్యాచరణ సామర్థ్యమున్న నాగస్త్ర లాంటి ఆయుధాల కోసం భారతదేశం విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య నాగస్త్ర సూసైడ్ డ్రోన్ ఒక కీలకమైన ఆయుధంగా నిలుస్తుంది. ఈ ఆధునిక ప్రపంచంలో డ్రోన్ ఆధారిత యుద్ధాలు కూడా ఎక్కువైన సందర్భంలో నాగస్త్ర-1 భారత ఆర్మీకి మరింత బలాన్నిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుండి చొరబడుతోన్న ఉగ్రవాదులకు నాగస్త్ర మృత్యు భయాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.